హాయ్ ఫ్రెండ్స్, భోగి రోజు నేను మా ఇంటి ముందు వేసిన ముగ్గు పాలు పొంగినట్టుగా. సో ఆ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా పాప వాళ్ళకి బాబుకి భోగి పళ్ళు పోసాము. సో అది రెడీ అయింది. ఇది వచ్చేసి మేము స్నానం చేయడానికి దిష్టి పోలని అంటారు కదా, సో దానికోసం రెడీ చేసాం మేము. సో ఈ భోగి పళ్ళు రెడీ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు కూర్చుని వాళ్ళకి ఇంకా భోగి పళ్ళు పోసాము. మా పాప ఏం చేసిందంటే చెరుకర్రలు ఉంటాయి కదా, ఇంకా కంటిన్యూగా తింటూనే ఉంది. ఇంకా ఇద్దరికి భోగి పళ్ళు పోసేసి నేను, తర్వాత మా హస్బెండ్, తర్వాత మా అత్తయ్య గారు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ నేను అందరినీ తీయలేదు, వీడియో పెద్దగా అవుతుందని. సో ఇంకా అలా మా హస్బెండ్ పోతుంటే మా పాప అస్సలు ఊరుకోవట్లేదు, తింటూనే ఉంది కంటిన్యూగా. సో తింటే ఏం కాదు, కానీ తర్వాత ఇప్పుడు దగ్గు చేసింది ఫుల్గా. అసలు ఎలా కాఫ్ అంటే ఊపిరి జరపకుండా అంటారు కదా, అలా చేసేసింది. చెప్తే వినలేదు. వద్దు నాన్న చెరుకర్రలు తినొద్దు ఎక్కువ అంటే వినకుండా తినేసింది. సో ఇలా తినకుండా చూడండి, చెరుకర్రలు ఎక్కువ తింటే పిల్లలకి దగ్గు వస్తుంది. ఇంకా అలా జరిగింది. సో ఇంకా మా ఇంట్లో అయితే భోగి పండుగ బాగా జరుపుకున్నాము. సో మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.